శ్రీమాత్రే నమః. నేను ఇప్పుడు చూపించేవి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్లోనే నవ్వారు అల్లిక అని. ఆల్రెడీ నా ఛానల్లో వీడియో అయితే ఉంది. అదైతే ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉంటుంది, ఒక 2 minutes ఉంటుంది అనమాట అండి. ఇదేంటంటే నేను సెట్ బ్యాంగిల్స్ ఇలా చేశాను. చాలా ఈజీగా మేక్ చేసుకోవచ్చు. మనం ఇది 2-3 సారీస్కి అయితే ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. మనకి ఒక సేమ్ కలర్ ర్యాండమ్గా ఉంటూ ఉంటాయి కదా 2 కలర్ కాంబినేషన్స్లో, అలాంటి సారీస్కి అయితే ఇది పర్ఫెక్ట్ మ్యాచ్. నేను ఇదైతే మా సిస్టర్ హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఉంటే తనకి గిఫ్ట్ చేద్దామని చెప్పి తన శారీ కలర్స్ అయితే ఇలా చేశాను. తనకి చాలా బాగా నచ్చాయి. నేను సర్ప్రైజ్గా తీసుకువెళ్ళాను. చాలా బాగుందని నచ్చి, ఇంకా వాళ్ళ రిలేటివ్స్ కూడా చాలా నచ్చాయి. చాలా బాగా చేసావని అన్నారు. ఆల్రెడీ నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. ఫెస్టివల్స్ అప్పుడు పెట్టుకునే డోర్ మ్యాట్ లాగా చేశాను పద్మం ఆకారంతో. అది కూడా చాలా బాగా నచ్చింది వాళ్ళకైతే. నేను అది కూడా వాళ్ళకి గిఫ్ట్ చేశాను. ఇదిగోండి, ఇది ఎలాగా అంటే మనం 3 or 4 కలర్స్ తీసుకోవచ్చు. నేను ఏంటంటే ఇక్కడ 3 తీసుకున్నాను. 3 తీసుకున్నప్పుడు ఏంటంటే 2 పైకి పెట్టి 1 ఉంది కదా, అది క్లోజ్ చేయాలి. అప్పుడు మనకి జిగ్జాగ్ ప్యాటర్న్ లాగా నవ్వారు మంచాలు ఉంటాయి చూసారా, ఆ అల్లికలాగా వస్తుంది. 4 అనుకోండి, 2 పైకి పెట్టి 2 లోపల ఇన్సైడ్కి రావాలి, అలా పెట్టుకోవచ్చు. ఇదైతే లుక్ చాలా బాగుంటుంది. నేను దీనికి లాస్ట్ టైం అయితే ప్యాచ్ లాగా పెద్దది పెట్టానంటే బ్రాస్లైట్లా వేసుకోవచ్చు అని. ఇప్పుడు నేను సెట్ బ్యాంగిల్స్ చేస్తున్నాను కాబట్టి దీనికి ఏం చేశాను అంటే లక్ష్మీ కాసులతోటి లోటస్ అనేది పెట్టాను. యాక్చువల్గా ఇదైతే నిన్నే అప్లోడ్ చేయాలి, కాకపోతే నాకు వీడియో సేవ్ అవ్వలేదు. ఆడియో ట్రాక్లన్నీ డిలీట్ అయిపోయి, సో మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. కాకపోతే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఏంటంటే తన ఎలా ఫీల్ అయింది, ఎక్స్ప్రెషన్స్ కూడా నేను చెప్పగలుగుతున్నాను. అంటే హ్యాపీ ఫీల్ అయిందని చెప్పగలుగుతున్నాను తను చూశాక. ఇదిగోండి, ఇలాగ టోటల్ సెట్ చేసేసాను. పింక్ బ్యాంగిల్స్ 4 చేశాను, సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయని. తను వేసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ గాజులు వేసుకున్నాను అక్క. ఇంకా చాలా హడావిడి అయిపోయింది. గృహప్రవేశం కూడా చాలా బాగా జరిగిందని మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. రిలేటివ్స్ అందరం కలిసి చాలా బాగా చేసుకున్నాము. ఇదిగోండి, ఇక్కడ 4 కాసు అయితే పెట్టేసి దానిపైన మళ్ళీ ఇంకొక 4 పెట్టి దానిపైన లోటస్ అనేది అయితే డిజైన్ చేశాను. లోటస్ కూడా లాస్ట్ టైం చెప్పినట్టే నేను డ్రాప్ షేప్ కుందన్ పెట్టి హాఫ్ మూన్ కుందన్స్ తోటి చేశాను. లుక్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి, ఇలాగా కాసులు పెట్టేశాక లోటస్ అనేది డిజైన్ చేసుకోవడమే. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇదిగోండి, ఇలాగా నేను పింక్ డ్రాప్ షేప్ కుందన్ పెట్టి మళ్ళీ ఆ బ్యాంగిల్లో కలర్ మ్యాచ్ అయ్యేట్టుగానే రామనీలం హాఫ్ మూన్ కుందన్స్ పెట్టాను. ఇవైతే గ్లాస్ కుందన్స్ మ్యాట్ ఫినిష్వి, హాఫ్ మూన్వి డ్రాప్ షేప్ వచ్చేసరికి గ్లాస్ కుందన్స్. ఇదిగోండి, ఇలాగా 2 పెట్టాక మిడిల్ కింద కూడా నేను ఇంకొక కలర్ ఉంది కదా, ఆ కలర్ డైమండ్ షేప్ది అయితే పెట్టాను. అంటే 3 కాంబినేషన్స్ సెట్ అయ్యేట్టుగా అయితే పెట్టాను, అప్పుడు కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదా అని. ఇదిగోండి, ఇలాగైతే అయిపోయింది. పైన పింక్ కలర్ క్లిప్ స్టోన్ పెట్టాను. అంటే మనం బ్యాంగిల్లో యూజ్ చేసిన కలర్స్ అన్నీ కూడా కుందన్స్లో కూడా అయితే నేను యూజ్ చేశాను. దానివల్ల లుక్ అనేది ఎలివేట్ అయింది. ఇలాగ 2 బ్యాంగిల్స్ చేసేసాక ఇంకా 4 బ్యాంగిల్స్ అయితే నేను చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా అయితే వచ్చాయి, నాకు బాగా నచ్చాయి. ముందు ఇదిగోండి, మనకి ఇక్కడ టిప్ ఏంటంటే మనకి 4 sides పర్ఫెక్ట్ సైజ్ రావాలంటే ముందు బ్యాంగిల్ని ఒక వైట్ పేపర్ మీద రౌండ్గా కట్ చేసుకుని మనం ఇలాగా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, 4 కార్నర్స్ వస్తాయి కదా, అప్పుడు మనం అది గాజు లోపల పెట్టి అంటిస్తే కనుక మనకి పర్ఫెక్ట్ సైజ్ అనేది అయితే వస్తుంది. ఇక్కడ నేను యూజ్ చేసింది 3mm రౌండ్ కుందన్ అండ్ 2mm రౌండ్ కుందన్. ఇలాగా 8 కుందన్స్ అయితే పెట్టేస్తాను ఫ్లవర్ షేప్ వచ్చేట్టుగా. తర్వాత డ్రాప్ షేప్ కుందన్ తోటి ఐ షేప్ కుందన్స్ తోటి లీఫ్ ఇలాగా పెట్టేశాను. సింపుల్గా చాలా బాగుంది. మనం ఇలాగా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు బడ్జెట్లో. మనకి ఈజీగా అయితే ఇప్పుడంతా పేర్ ఆఫ్ బ్యాంగిల్స్ ఇస్తున్నారు, బాగుంటుంది. ఇలాగా ఇదిగోండి, ఇంకొక సైడ్ కూడా ఎగ్జాక్ట్ చూసుకుని అయితే పెట్టేశాను. ఈ సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ చూసి అయితే వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా, అంటే వాళ్ళ అమ్మగారి తరపు వాళ్ళందరూ కూడా చాలా బాగుందని చెప్పి నన్ను పొగిడారు. నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. అంతే కదా, మనం చేసిన వర్క్ని ఎవరైనా అప్రిషియేట్ చేస్తే
ఆనందం వేరు, ఇంకా కొత్త ఉత్సాహం అనేది వస్తుంది కదా నెక్స్ట్ చేయడానికి. అందుకోసమే మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేయడం అనేది మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఇలాగే ఏమైనా రిటర్న్ గిఫ్ట్స్ కావాలి అన్నా కూడా బల్క్ ఆర్డర్ కూడా నేనైతే చేస్తాను. ఇంకా నేను ఆ లోటస్ చేశాను కదా, అదైతే ఇంకొకటి ట్రై చేద్దామని చూస్తున్నాను. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకొంచెం 1K వచ్చేదాకా అయితే కొంచెం షేర్ చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఫైనల్ లుక్ చూసేసి కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. ఇదిగోండి ఇలాగా సెట్ అయితే రెడీ అయిపోయింది. వీటిని మనం గ్లాస్ బ్యాంగిల్స్ తోటి అయితే పేరప్ చేసుకోవచ్చు. నేను మల్టీ కలర్ గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇవనుకోండి ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి కదా, లుక్ అనేది అయితే సూపర్ ఎలివేట్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.